స్పిరిట్ షాక్ ఇస్తున్న తృప్తి దిమ్రి రెమ్యునరేషన్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న చిత్రం స్పిరిట్ లో హీరోయిన్ గా తృప్తి డిమ్రి ఎంపికైంది. ఈ అవకాశంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు. ఈ చిత్రంలో నటించేందుకు తృప్తి డిమ్రి 4 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. ఈ భారీ పారితోషికంతో ఆమె కెరియర్లో కొత్త ఒరవడి సృష్టించింది. ముందుగా ఈ పాత్ర కోసం దీపికా పదుకొనే పేరు వినిపించినప్పటికీ 20 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు, అలాగే షూటింగ్ షెడ్యూల్లో మార్పులు కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తల్లి కావడంతో ఆమె సమయ పరిమితులు సందీప్ కు నచ్చలేదని తెలుస్తోంది. చివరకు దీపికా స్థానంలో తృప్తి ఎంట్రీ ఇచ్చింది. యానిమల్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన తృప్తి ఈ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగు పెట్టబోతుంది. ప్రభాస్ తో జోడీ కట్టడం ద్వారా ఆమె కెరియర్ మరింత ఉజ్వలంగా మారనుంది. ఆలియా భట్ మనసు దోచేసిన సౌత్ స్టార్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ముఖ్య అతిథిగా విచ్చేసి అక్కడి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక దక్షిణ భారత నటుడు ప్రతిభను ఆమె కొనియాడారు. ఆ నటుడెవరో తెలుసా? అతనే పుష్ప విలన్ ఫహాద్ ఫాసిల్. ఫహాద్ తన ఫేవరెట్ నటుల్లో ఒకరు. ఆయన నటన అద్భుతం. ముఖ్యంగా ఆవేశం సినిమా నాకు ఎంతో ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్ధమని ఆలియా అన్నారు. ఇప్పుడు భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, కరోనా సమయంలో సినిమా పరిశ్రమ ఒకే కుటుంబమని తెలిసిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమాపై కుట్ర, నిర్మాణ సంస్థ తీవ్ర ఆవేదన. ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక హార్డ్ డిస్క్ చోరీకి గురైందని సంచలన ఆరోపణలు చేసింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియర్లో పంపిన హార్డ్ డిస్క్ లో 2 ముఖ్య పాత్రల యాక్షన్ దృశ్యాలు, విఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయని తెలిపింది. చరిత అనే మహిళ సమాచారంతో రఘు అనే వ్యక్తి ఈ డిస్క్ను తీసుకుని పరారయ్యాడని, వీరిద్దరికీ తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 90 నిమిషాల ఫుటేజ్ను ఆన్లైన్లో లీక్ చేసేందుకు కుట్ర జరిగిందని, ఇది వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన నీచమైన చర్య అని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నప్ప టీం కఠిన చర్యలకు సిద్ధమైంది. థియేటర్లలో అధిక ధరలపై పవన్ కళ్యాణ్ సీరియస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల అధిక ధరలు, ప్రాథమిక సౌకర్యాల కొరతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. పాప్కార్న్, స్వీట్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధరలు అమాంతం పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు థియేటర్లలో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రేపు కూడా ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రేపటి వరకు ఈ పరిశీలన కొనసాగే అవకాశం ఉంది. ధరల నియంత్రణ, సౌకర్యాల మెరుగుదల కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బికినీ ట్రీట్, స్విమ్మింగ్ పూల్లో అందచందాలతో హీట్ పెంచిన అనసూయ. అనసూయ మరోసారి తన అందచందాలతో యువత హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా స్విమ్మింగ్ పూల్లో బికినీలో ఆమె ఇచ్చిన పోజులు ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె ఆకర్షణీయమైన థైస్, టాప్ అందాలను విరివిగా చూపిస్తూ అభిమానులను మాయ చేసింది. ముందు వెనక పోజులతో ఫుల్ హీట్ను పెంచేసింది. అనసూయ స్టైలిష్ లుక్, గ్లామరస్ పోజులు యువతను ఉర్రూతలీగుస్తున్నాయి. ఆమె సౌందర్యం, ఆకర్షణీయమైన అందాలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్గా మారడంతో అనసూయ మరోసారి తన గ్లామర్ మ్యాజిక్తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె లేటెస్ట్ లుక్పై కామెంట్ల వర్షం కురుస్తోంది. అనసూయ అందాల తాకిడికి యువత హృదయాలు గిలిగింతలు పెడుతున్నాయి. మొత్తానికి తన గ్లామర్ ట్రీట్తో మరోసారి అనసూయ నెట్టింట ట్రెండ్ అవుతోంది. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.